హలో రికార్డింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఎవరు రాలేదు? మేడం మేడం వదిలేసినట్టు. పాపం మేడంకే ఇంట్రెస్ట్, మరి మేడమే రాలేదు. వస్తారా మేడం? తెలియదు కనుక్కోవాలి. ఆమె అడిగింది ఈరోజు స్పెషల్ క్లాస్ సార్ పెట్టండి అని. యాక్చువల్లీ అవును సార్. ఆ, తన అలా వల్లే రావాల్సి అలా వచ్చింది. స్పెషల్ అడిగేటప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. ఆ, అంటే కొంచెం బ్రేక్ తీసుకున్నారు వాళ్ళే, పాపం చూద్దాం. సార్ మీకు అర్థం అవుతుందా? ఆ, వచ్చారు మేడం గారు వచ్చారు. ఓకే. మీకు అర్థం అవుతుందా సార్ ఈ క్లాసు? ఆ, సార్ యాక్చువల్గా నేను కొంచెం వేరే వర్క్ లో ఉన్నాను, ఆఫీస్ వర్క్ చూస్తున్నాను. ఆ, ఓకే ఓకే సార్. సార్ ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు, అది కొంచెం వర్క్ లో ఉన్నాను. ఏమనుకోవడం కాదు, కానీ మీరు పాపం టైం ఈ రోజు మీకు నాకు అర్థమవుతుంది, మీరు మా కోసం పాపం చేస్తున్నారు. ఓకే ఓకే సార్, సార్ నో కానీ ప్రాబ్లం సార్, మ్యాటర్ మ్యాటర్. సారీ, నేను మీకు టైం చూసేసి అదే అట్లా చేద్దామని. ఏం లేదు, అదేం లేదు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత కష్టపడి చెప్పేటప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, తర్వాత చూస్తారు. అదే సార్, అమ్మా, అందుకోసమే సార్. అది అందరికీ ఓకే మేడం. ఉపయోగపడుతుంది కదా సార్. ఓకే ఓకే. అమ్మా, ఇప్పుడు చూసారు, అర్థమైందమ్మా? అమ్మా, వినిపిస్తుందా? హలో. వినిపిస్తుంది సార్, అది వినిపిస్తుంది సార్. చూడమ్మా, ఇప్పుడు రెండో భావానికి ఆ, మనం భావాలాడు సూర్యుడు రెండో భావానికి ఒకటో భావానికి పోతే, ఆ సూర్య నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అంటే బుధుడు అని గ్రహం వచ్చింది. ఒకటో బుధుడు భావం రెండో భావం. వచ్చేసింది. మూడో అవును సార్, భావంలో ఉన్న అర్థమైంది. గ్రహం రాహు రెండో భావంలో స్థితి అయ్యాడు కాబట్టి వీలో ఓసిసి అంటే స్థితి అయిన గ్రహం. ఇంగ్లీష్ లో అక్కుపెంట్ అంటారు. అక్కుపెంట్ అంటే స్థితి అయిన గ్రహం. మూడో భావంలో ఉన్న గ్రహం రెండో భావంలో వచ్చింది స్థితి అయిన గ్రహం రాహు. ఇప్పుడు రాహు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు మీరు చెప్పినట్టు ఆరుద్ర, ఏ నక్షత్రాలు చెప్పారో అవన్నీ మనం చూసాం. ఎక్కడెక్కడ చూసాం? మిథునంలో చూసాం. ఇప్పుడు ఆ డిగ్రీలు చాలా ఇంపార్టెంట్. ఆరుద్ర మిథునంలో ఎన్ని డిగ్రీలు వస్తుంది? ఆరుద్ర ఎన్నో నక్షత్రం అక్కడ? మొదటి నక్షత్రమా రెండో మిథునంలో? రెండో నక్షత్రం సార్, మృగశిర ఆరుద్ర కదా సార్. మృగశిర రెండు రెండు పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు. మృగశిర రెండు 4 పాదాలు పదాలు. అంటే 6 డిగ్రీల 40 నిమిషాలు. 4 పాదాలు అంటే 13 డిగ్రీలు 20 డిగ్రీలు. అక్కడ ఉంది ఏ గ్రహం? అక్కడ చంద్రుడు 23 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే అవును సార్. మనకి ఆ నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో తను రావటం లేదు. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం వచ్చి మృగశిర రెండు పాదాలు అంటే 6 డిగ్రీ 40 నిమిషాలు, ఆరుద్ర 13 డిగ్రీ 20 డిగ్రీలకి ఆరుద్ర అయిపోతున్నాడు. అంటే 6 డిగ్రీల 40 నుంచి 20 డిగ్రీల మధ్యలో మనకి వస్తే చంద్రుడు అక్కడ రాస్తాం. అవును సార్, అర్థమైంది. అర్థమైందా? అర్థమైందా లేదమ్మా? ఆ, అర్థమైంది సార్, చంద్రుడు అర్థమైంది సార్. అట్లా అట్లా చూసుకొని మళ్ళీ మిథునం తర్వాత మళ్ళీ సింహ, కన్య, తుల. అంటే మేష, వృషభం, మిథునం వచ్చాము కదా, ఇక్కడ కూడా సింహ, కన్య, తుల. తులాలో చూసుకొని ఏదైనా గ్రహం ఉంటే ఓకే, ఏమి లేదు సార్. అది ఆ డిగ్రీ నక్షత్రాల్లో ఉంటే లేదు, కాబట్టి అట్లా. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం ఏదైనా ఉన్న గ్రహాలు చూద్దాం. ఒకటి ఐదో భావం చెప్పాను. ఐదో భావం మీకు చెప్పాను కదా నేను. ఇందాక చెప్పారు సార్. చెప్పారు ఐదో భావం చెప్పాను. ఇట్లాగే ఇప్పుడు ఎనిమిదో భావం చాలా గ్రహాలు వస్తున్నాయి. ఎనిమిదో భావం చూద్దాం. ఓకే. ఇప్పుడు మీరు చెప్తారు, నేను చెప్పను, మీరే చెప్పాలి. ఎనిమిదో భావం ఎన్ని మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత మనం అక్కడ చెక్ చేసుకుందాం. ఎనిమిదో భావం, ఎనిమిదో భావం ఎక్కడుందో చూడండి. జూమ్ ఏడు చేయమంటారా? ఎనిమిది భావాలు 7, 8 భావాలు మీకు కుంభంలో పడ్డాయి సార్. ఓకే, 7, 8 భావాలు కుంభంలో ఉన్నాయి. ఇప్పుడు ఎనిమిదో భావం అన్నాను కదా, ఎనిమిదో భావం చూద్దాం. ఎనిమిదో భావానికి అధిపతి చెప్పండి. శని సార్. భావాధిపతి శని శని. సార్. ఇప్పుడు మన సిగ్నిఫికేటర్ టేబుల్లో ఈ శని ఎక్కడ రాస్తాం? డీలో రాస్తాం సార్. అంటే బిఎల్ అని ఉంటది అక్కడ. డి అంటే బిఎల్ అంటే భావాల, అంటే ఉమ్, భావం అంటే రాశి అధిపతి. రాశి అధిపతి ఉమ్. ఎనిమిదో భావాధిపతి శని. ఓకే. నెక్స్ట్ సార్. అది డీలో రాస్తాం. నెక్స్ట్ ఏంటిది? ఆ శని నక్షత్రాల్లో ఏ గ్రహాలు స్థితి అయి ఉన్నాయో అవి చూసుకోవాలి సార్. శని నక్షత్రాలు ఏంటివి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర సార్. పుష్యమి, అనురాధ. అనురాధ, ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర సార్. పుష్యమి. పుష్యమి అంటే
ఎక్కడికి వస్తుంది పుష్యమి? పుష్యమి 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 అంటే మనకి కర్కాటకంలోకి వస్తుంది సార్, శని నక్షత్రం కదా. కర్కాటకంలోకి వస్తుంది. కర్కాటకంలో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ లో వచ్చి ఆ, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష సార్. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇప్పుడు పుష్యమి ఎన్ని డిగ్రీలు? పుష్యమి పునర్వసు మీకు ఆ, కర్కాటకంలో కర్కాటకంలో ఒకటి నాలుగు 4 4 అంటే 1 ఒకటి 4 మొదటి పాదము 3 ఓకే. డిగ్రీల 20 నిమిషాలు. అంతే పునర్వసు, సార్. పుష్యమి, ఆశ్లేష. పునర్వసు అయిపోయింది, అది గురు నక్షత్రము. పుష్యమి వచ్చేసి 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాలు. పుష్యమి ఏమన్నా ఏమీ లేదు నక్షత్రం సార్, వస్తుందా? అసలు లేదు ఏమీ లేదు కాబట్టి సార్, ఏమీ లేదు. ఇక్కడ లేదు, అసలు లేదు కాబట్టి వదిలేసాం. నెక్స్ట్ వచ్చేసి కర్కాటకం తర్వాత ఎక్కడికి వస్తాం? వృశ్చికానికి వృశ్చికంకి వస్తాం వస్తాం. సార్. అక్కడ వృశ్చికంలో కూడా ఏ ఏమీ లేవు నక్షత్రాలు సార్, ఉంటాయి? అక్కడ ఏమీ కూడా లేవు ఏమీ సార్. లేవు. ఏమీ లేవు, అయితే లేవు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాభాద్ర సార్. మకరం. నెక్స్ట్ వచ్చి మీనం వస్తాం. నేను మీనంలో ఉన్నాయి కదా. మీనంలో ఉంటే మీకు 7వ భావం 8వ భావం చెప్తున్నాను. 8వ భావం సార్. 8వ భావం అయితే 8వ భావం భావాలాడు ఇక్కడ శని సిలో వస్తున్నాడు. శని అంటే ఇక్కడ మకరంలో నక్షత్రాల్లో పడుతున్నాడు అని అర్థం. మకర నక్షత్రాల్లో ఉన్నాడు తప్పనిసరిగా ఆయన. ఇక్కడ మకర నక్షత్రాల్లో ఏ నక్షత్రాలు ఉంటాయి? మకర నక్షత్రాలు మీనంలో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఉంటాయి సార్. మీనంలో వచ్చేసి 3 నక్షత్రాలు, శని నక్షత్రాలు. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి సార్. ఉత్తరభద్ర శని నక్షత్రం. ఉత్తరభద్ర శని నక్షత్రం. ఉత్తరభద్ర శని నక్షత్రం అయినప్పుడు ఇక్కడ 1 4 4. 1 అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. రెండో నక్షత్రం ఏంటి దాంట్లో? రెండో నక్షత్రం పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి సార్. రేవతి. పూర్వభద్ర వచ్చేసి గురు నక్షత్రం. అవును సార్. ఉత్తరాభద్ర వచ్చేసి శని నక్షత్రం. నెక్స్ట్ వచ్చేసి రేవతి వచ్చి బుధ నక్షత్రం. కాబట్టి మనకి ఉత్తరాభద్ర కాదు. ఉత్తరాభద్ర ఎన్ని డిగ్రీలో పడతాడు? 1 4 4 అంటే 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల. ఇప్పుడు మనకు చెప్పిన 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల్లో ఎవరు వస్తున్నారు? సాటర్న్ ఉన్నాడు. కాబట్టి ఇది అక్కడ రాసు. సాటర్న్ ఎందుకంటే మనకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ మీనంలో 3 నక్షత్రాలు మనం చెప్పుకున్నప్పుడు లాస్ట్ 3వ గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో లాస్ట్ రాశి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర ఒక పాదం, 1 4 4 అని చెప్పాను. ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. పూర్వభద్ర ఒక పాదం అంటే 0 నుంచి 3 డిగ్రీల 20 నిమిషాలు. ఉత్తరాభాద్ర అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు కలిపితే 3 డిగ్రీల 20 నిమిషాలు, 13 డిగ్రీల 16 డిగ్రీల 40 నిమిషాలు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు శని అక్కడ రాసేమా? ఈ కేతు ఎందుకు రావటం లేదు? కేతు, మార్స్ ఉన్నారు కదా ఇక్కడ. అవి రేవతి నక్షత్రంలో ఉన్నాయి సార్. ఇప్పుడు మార్స్ దేంట్లోకి, ఏ భావంలోకి వెళ్తాడు? మార్స్ 9లోకి వెళ్తాడా? మార్స్ ఏ భావంలో ఉంటాడు? కేతు ఎక్కడికి వెళ్తాడు? అవి చూసుకోవాలి కదా సార్ మనం. ఇప్పుడు మార్స్ వచ్చేసి చూడండి 28 డిగ్రీల